శుక్రవారం ఉదయం ప్రపంచ క్యాన్సర్ దినం 2025 నేపథ్యంలో టాటా క్యాన్సర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ అవగాహన 5K వాక్థాన్ మరియు సైకిల్ ర్యాలీని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ నుండి జిల్లా కలెక్టర్ ఎస్పీ, తిరుపతి ఎమ్మెల్యే, సంబంధిత టాటా క్యాన్సర్ హాస్పిటల్ ప్రతినిధులు డాక్టర్ ప్రశాంత్, డిఎంహెచ్ఓ బాలాజీ నాయక్, ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథిలతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రపంచ క్యాన్సర్ డే నేపథ్యంలో నేడు క్యాన్సర్ అవగాహన ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు నివారణ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. అలాగే క్యాన్సర్ వచ్చినా కూడా దానిని ముందుగానే గుర్తించడం ద్వారా ముదరకుండా చికిత్స పొంది ప్రాణాలు కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. ప్రతిరోజు వ్యాయామం చేయడం, మంచి జీవన విధానం, మంచి ఆహార అలవాట్ల ద్వారా క్యాన్సర్ నివారణ చేసుకోవచ్చని పేర్కొన్నారు. చిన్న వయసు నుండే మంచి జీవన విధానం అలవర్చుకోవాలని, జంక్ ఫుడ్ తినరాదని సూచించారు. మంచి ఆహారపు అలవాట్లు, క్రీడలు, వ్యాయామం బడియీడు నుండే పిల్లలు అలవర్చుకోవాలని కోరారు. క్యాన్సర్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహణ ద్వారా క్యాన్సర్ను ముందుగానే గుర్తించి చికిత్స అందించే దిశగా చర్యలు చేపట్టిందని అన్నారు. పింక్ బస్ల ద్వారా స్క్రీనింగ్ గ్రామాల్లో షెడ్యూల్ ఏర్పాటుతో నిర్వహిస్తున్నామని, గ్రామాల్లో మహిళలు, పురుషులు, అనుమానిత లక్షణాలు ఉన్నవారు పరీక్ష చేయించుకోవాలని, ఇది వారి ఆరోగ్య పరిరక్షణ కొరకు ఏర్పాటు చేస్తున్న స్క్రీనింగ్ అని తెలిపారు. అన్ని వయసుల వారు ప్రతిరోజు వ్యాయామం, మానసిక ప్రశాంతత, మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యకరమైన సమాజం ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. నేడు 5K వాక్థాన్, సైకిల్ థాన్ నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. మనకి స్వీకార్ ఇన్స్టిట్యూట్ ఏదైతే టాటా యూనిట్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉందో వాళ్ళ ఆధ్వర్యంలో మనము జిల్లా వ్యాప్తంగా తిరుపతి నియోజకవర్గంలో, తిరుపతి పట్టణంలో ఈరోజు మనము ఒక సైక్లథాన్ అండ్ మ్యారథాన్ అనేది కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా మనకి క్యాన్సర్ అవేర్నెస్ కోసం, క్యాన్సర్ రహిత దేశంగా మనము తీర్చిదిద్దుకోవడం కోసము, అవేర్నెస్ జనరేషన్ కోసము ఈ యాక్టివిటీస్ని టేకప్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు తిరుపతి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాసులు గారు, జిల్లా ఎస్పీ గారు, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ టీమ్, అదేవిధంగా స్వీకార్ ఇన్స్టిట్యూట్ అఫీషియల్స్ అందరూ, అదేవిధంగా యంగ్ సైక్లిస్ట్ అండ్ మ్యారథాన్ రన్నర్స్ వీళ్ళందరూ కూడా ఇవాళ సుమారుగా ఆల్మోస్ట్ 500 పీపుల్ దాకా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. సో మనము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ముఖ్యంగా ఓరల్, బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ మీద స్క్రీనింగ్ కూడా ఆల్రెడీ టేకప్ చేశాము. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్ళి స్క్రీనింగ్ చేయటము. సో క్యాన్సర్ మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో చర్యలు తీసుకొని ముందుగానే అర్లీగా డిటెక్ట్ చేసి, అర్లీగానే స్క్రీన్ చేసి తద్వారా క్యాన్సర్ బారిన పడకుండా చూసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అదేవిధంగా ప్రజలు కూడా ఒక మంచి ఆహారపు అలవాట్లు కానీ, అదేవిధంగా ఒక మంచి జీవన శైలిని కానీ అవలంబిస్తే క్యాన్సర్ బారిన పడకుండా వాళ్ళు ఒక చక్కటి లైఫ్ స్టైల్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. సో దీంట్లో భాగంగానే చిన్నప్పటి నుంచే మంచి ఆహారపు అలవాట్లు, అదేవిధంగా ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా చేసినట్టయితే చాలా వరకు క్యాన్సర్ని మనం దూరం పెట్టే అవకాశం ఉందని ఈరోజు అవేర్నెస్ ర్యాలీ ద్వారా మనము చెప్పడం జరుగుతుంది. తిరుపతి ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రపంచ క్యాన్సర్ దినం 2025ను పురస్కరించుకొని నేడు ప్రజల్లో చైతన్యం కలిగించడానికి అవగాహన ర్యాలీ నిర్వహించుకోవడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. గతంలో క్యాన్సర్కు చికిత్స లేదని భయపడేవారని, కానీ నేడు మంచి అధునాతన టెక్నాలజీ అందుబాటులో ఉందని, మెరుగైన చికిత్సకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. టాటా క్యాన్సర్ హాస్పిటల్ వారు చేపడుతున్న పలు క్యాన్సర్ అవగాహన, నివారణ కార్యక్రమాలు క్యాన్సర్ చికిత్సకు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం మన తిరుపతి జిల్లాలో టాటా గ్రూప్ క్యాన్సర్ హాస్పిటల్ సంస్థ యాజమాన్యం పాల్గొని అవేర్నెస్ తేవడం, ఈ యొక్క మంచి కార్యక్రమానికి మన తిరుపతి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథులుగా, అదేవిధంగా తిరుపతి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్షవర్ధన్ రాజు గారు రావడం, మరియు డాక్టర్లు అందరూ పాల్గొనడం, స్టూడెంట్స్ని, డాక్టర్స్ని భాగస్వాములు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది మన దేశవ్యాప్తంగా ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం గత 10-20 సంవత్సరాలుగా ముందుకు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు సైక్లింగ్ మారథాన్ పెట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని చేయడం చాలా సంతోషం. ఈ క్యాన్సర్ అనేది ఒకప్పుడు మహమ్మారి, చాలా ఇబ్బందులు వచ్చేది. ఇప్పుడు దానికి కావాల్సిన ట్రీట్మెంట్లన్నింటినీ కూడా సాంకేతిక విధానంతో బాగు చేసుకునే సౌకర్యాలు ఎక్కువగా ఉంది. 100% 80% గుర్తించి చేసుకోవచ్చు. దాన్ని మొదటగా దశలోనే గుర్తించాలి.
దానికి కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇందాక కూడా చెప్పారు. లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. మంచి ఆహార పదార్థాలు అవసరం, మంచి పరిశుభ్ర ప్రదేశాలు అవసరం. కలుషితమైన ఆహారాలు తీసుకోకుండా ఎప్పటికప్పుడు మంచి ఇంట్లో కావాల్సిన పదార్థాలు కొనుక్కొని ఇంట్లో చేసుకొని తినడం చాలా శ్రేష్టం. ఇది గుర్తించుకోండి. ఏదైనా చిన్న సెంటిమెంట్ వస్తే దీనికి కావాల్సిన పరికరాలు హాస్పిటల్స్లో అన్ని చోట్ల ఉంది. ప్రతి ఇంటికి కూడా వచ్చి ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా, గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దీనిపైన, క్యాన్సర్ పైన చాలా శ్రద్ధ తీసుకొని పబ్లిక్లోకి తీసుకొస్తున్నారు. దీన్ని అందరూ కూడా గుర్తించి బాగు చేసుకోవాలనేసి కూడా, వచ్చిన వాళ్ళు బాగు చేసుకోవాలని వాళ్ళకందరూ కూడా తెలియజేస్తున్నాం. మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం వరల్డ్ క్యాన్సర్ డేకి తిరుపతిలో స్పీకర్ అండ్ టాటా ట్రస్ట్ కొలాబరేషన్ తోటి ఈరోజు వాకథాన్ అండ్ సైక్లథాన్ అండ్ వాకథాన్ రెండు కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో దీంట్లో మన కలెక్టర్ గారు, దెన్ మన తిరుపతి ఎమ్మెల్యే గారు, దెన్ టాటా ట్రస్ట్కి సంబంధించిన డాక్టర్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ అదర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇది వండర్ఫుల్ ప్రోగ్రామ్. సో క్యాన్సర్ గురించి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, అట్లాగే పబ్లిక్ కూడా మనం ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు నౌ క్యాన్సర్ ఇది క్యాన్ బి క్యూర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు. మనకు దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు ప్రివెంట్ క్యాన్సర్. సో అందరికీ ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ and all of us అందరి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. We all must strive towards making this society a cancer free society. ఓకే, సో ఈ ఇనిషియేటివ్ తీసుకొని ఈ అవేర్నెస్ క్రియేట్ చేసిన మన టాటా ట్రస్ట్ వాళ్ళకి ఐ ఎక్స్టెండ్ మై వార్మ్ అండ్ బెస్ట్ విషెస్.